శ్రీమహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వకం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము నిరాడంబర జీవనం. జీవన ప్రమాణాలను పెంచడం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం ప్రణాళికలు అన్నీ దీనిని లక్ష్యంగా పెట్టుకుని ఉన్నాయని అంటారు. మనుషులు అందరికీ కావలసింది కడుపు నింపగల అన్నం, ఉండడానికి ఒక చిన్న ఇల్లు, ఎండ చలి నుండి కాపాడటానికి తన వ్యక్తిగత మానాన్ని రక్షించుకోవడానికి తగిన బట్టలు. ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ఏర్పరచాలి. వీటికన్నా మించి వెతుకులాడితే జీవన స్థితిగతులు మెరుగు కావు. నిజానికి జీవన స్థాయి బాహ్య వస్తువులు పెరిగిపోవటంలో లేదు. సంతృప్తి చెందిన మనస్సుతో హాయిగా బ్రతకటమే మెరుగైన జీవితం. కోరికలను పెంచుకుని వాటిని అందుకోవాలని జ్వరం వచ్చినట్లు వెనకబడి పరిగెత్తడం ఎవరికీ తృప్తిని ఇవ్వదు. ప్రత్యక్షంగా మనం దీనిని చూస్తూ ఉంటాము. మనమేమో విదేశీయుల వలె భోగభాగ్యాలను మనోరంజనాన్ని కాంక్షిస్తూ ఉంటాము. కానీ భోగలాలస జీవిత పరాకాష్ఠకు చేరిన కొందరు పాశ్చాత్యులు దానిలో ఏ తృప్తి లేదని తెలుసుకుని మన యోగ వేదాంత భక్తి మార్గాల్లోని పెద్ద సంఖ్యలో వచ్చి పడుతున్నారు. ఇది చూసిన తర్వాత కూడా మనం తెలివి తెచ్చుకోకపోతే అది చాలా దౌర్భాగ్యకరం. ఒకరి వద్ద వారి బీరువాలో చాలా బట్టలు ఉన్నాయనో, వాడు ఏ వేళ కావాలంటే ఆ వేళకు హోటల్కు పోయి ఏదో కావాలంటే తినగలుగుతాడు అనో, వాడికి వాతానుకూలితమైన అనగా ఏసీ ఇల్లు ఉన్నదనో అతడి జీవితం మెరుగైనదని అనలేము. మనస్సు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సమున్నత జీవనం అని అనగలము. బయటి వస్తువుల వల్ల సంతోషం అనేది ఎన్నడూ కలుగదు. వస్తువులను పోగు చేస్తున్న కొద్దీ ఇంకా సుఖ సాధనాలు కావాలి అనిపించి మరిన్ని వస్తువుల కోసం ఎగబడుతాము. ఆదాయం లేని వారికి కూడా మన విధానాల వల్ల వీటి పట్ల పిచ్చి కోరికను కలిగేటట్టు చేస్తాము. దీనివల్ల పోటీలు, పోట్లాటలు మొదలవుతాయి. జీవన స్థితిగతులను పెంచుకోవాలనే పేరుతో గట్టి ప్రయత్నాలను చేయడం ప్రారంభిస్తే ఎప్పుడూ ఏదో ఒక వస్తువును కొంటూ పోవలసి వస్తుంది. మనకు అదో ఇదో కావాలని బలమైన కోరిక నిలిచి ఉన్నంత కాలం మనం పేదవారుగానే ఉండిపోతాము. కోటీశ్వరుల దగ్గర నుండి ప్రతివాడికి ఈ బలమైన కాంక్ష ఉన్నందువల్ల అంతా పేదవారం అన్నట్టే. మరి ధనం లేకపోతే మాత్రమే పేదరికం కాదు. చాలా ధనం ఉన్నప్పటికీ మనందరం కూడా పేదవారుగా అయిపోతున్నాము. ఈ విలాసాలన్నీ పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మిక లక్ష్యం, మంచి మనస్సు కనుమరుగవుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో ఎంతో అస్థిరత, వ్యభిచారం, హత్యలు, దోపిడీలు చూడటం లేదా? ప్రశ్న. మనం వాటికి అన్నింటికీ గొప్ప పూర్ణకుంభ స్వాగతం పలుకుతున్నాము. అనవసర వస్తువులను అవసరమని భావించి వాటిని పొందటానికి అనవరతం ధనం కోసం ఆధ్యాత్మిక వికాసాన్ని కూడా పట్టించుకోకుండా వెతుకులాడటమే ఆధునిక జీవితము. సంతృప్తి చెందిన మనస్సుతో జనులు ప్రశాంతంగా జీవనం గడిపే రోజులు పోయాయి. ఈ రోజుల్లో ఎవరికి తృప్తి అనేది లేదు. సామాజిక జీవనంలో కూడా పరస్పర సహద్భావన తరిగిపోయింది. పోటీ, ఓర్వలేనితనం చోటు చేసుకున్నాయి. ఎవరైనా ఆడంబరంగా ఉంటే ఇతరులకు మాత్రం అది కావాలని కోరిక పెరగటం లేదా? ప్రశ్న. ప్రతివాడు తన ప్రతి కోరికను తీర్చుకోవటం అనేది ఎన్నటికైనా సాధ్యమా? ప్రశ్న. ఈ ఫలితంగా నిరాశ కలుగుతుంది. కోరిక తీరకపోతే వైరభావం జనిస్తుంది. అందువల్ల ధనవంతులు కూడా నిరాడంబర జీవితాన్ని గడిపితే అది వారికి మంచిది, సమాజం అంతటికీ కూడా మంచిది. పాత రోజుల్లో ఇట్లాగా ఉండేది. వేదరక్షణం చేస్తూ భద్రపరిచిన వారికి రాజులు ఎంతటి ధన సహాయాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ వీరు ధనాన్ని కోరరాదని శాస్త్రాలు నిబంధన చేశాయి. ఈ కాలంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న కొన్ని పదాలను చేస్తే దీన్ని ఊహించవచ్చు. ఇత్తడి కుండలు, బిందెలు, వజ్రపు ఓలై అని వింటుంటాం.
కుండను మట్టితో చేస్తారు. పాతకాలంలో బాగా రాబడి ఉన్నవారు కూడా మట్టి పాత్రలోనే వండుకునేవారు. అటు తరువాత ఇత్తడి గిన్నెలు వచ్చాయి. ఇక మట్టి కుండ అనగా తమిళంలో ఇత్తడి కుండగా మారింది. ఓలై అంటే తాటి ఆకుల చుట్టూ. శ్యామలా దండకంలో విశ్వమాత కూడా తాటంకముల అనగా తాటి ఆకుతో చేసిన చెవి కమ్మలను ధరిస్తుంది అని చెబుతారు. తర్వాత వజ్రాల చెవిరింగులు వచ్చాయి. అయినా ఆ పాత ఓలై అనే పేరు వైర ఓలై అనగా వజ్రపు చెవి కమ్మతో కూడా వచ్చి చేరుతుంది. పాత రోజుల్లో సంపన్నులు కూడా 8 అంతస్తుల మేడలు కట్టేవారు కాదు. ఇళ్ళన్నీ దాదాపు సమానంగా ఉండేది. మన శిల్పము మొదలైన శాస్త్రాలను ప్రదర్శించడానికి రాజులు వారి మంత్రులకు పెద్ద భవంతులు ఉండేవి. సామాన్య జనులకు మార్గదర్శకులైన బ్రాహ్మణులు మాత్రం చిన్న ఇళ్లలో ఉండేవారు. కానీ గొప్ప జీవితాన్ని జీవించేవారు. వారు అన్ని విధాల సరళంగా నిరాడంబరంగా జీవించాలని శాస్త్రాలు నిబంధన చేశాయి. ఏ చోటు చూసినా గుడి అనేది మాత్రమే భవంతి కన్నా కూడా చాలా పెద్ద కట్టడంగా ఉండేది. గుడిలో దేవుడికి మాత్రమే చాలా నగలు విలువైన ఆభరణాలు ఉండేవి. గుడిలో జరిగే ఉత్సవం ఆ ప్రాంతానికి అందరికీ పెళ్లిలాగా ఉంటూ ఉండేది. విందులు, తేనీటి సమాగమాలు అనగా టీ పార్టీ, వ్యక్తిగత ఆడంబరాలు అస్సలు ఉండేవి కావు. కలిగి ఉన్నవారు కూడా నిరాడంబరంగా బ్రతికినంత కాలం ఇతరులకు వారి పట్ల వైరభావాలు లేవు. వారు వేదరక్షణను విడిచిపెట్టి ఊరు వదిలి ధనవేటలో నగరాలకు వెళ్ళిపోయిన తర్వాత సమాజంలోని సహృదయ భావనంతా నాశనమైపోయింది. ఆ పాత రోజుల్లోని సరళమైన జీవితానికి అందరూ తిరిగి వెళ్ళటానికి ప్రయత్నించాలి. గాంధీ బ్రతికి ఉన్నంతకాలం నిరాడంబర జీవితం గురించి కనీసం మాట్లాడటమైనా ఉంటుండేది. ఆ దృష్టి కూడా ఇప్పుడు లేకుండా పోయింది. చేతనైనంత వరకు మనుషులు దాని వైపు మరలాలి. సంతృప్తి అనేది మనస్సులో ఉంటుందని గ్రహించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆడంబరం లేని జీవితాన్ని జీవించాలి. మనుషులంతా వారి కోరికలను తగ్గించుకొని నిరాడంబరత ఆధారంగా సమృద్ధ జీవితాన్ని జీవించాలని చంద్రమౌళేశ్వర స్వామి మనల్ని దీవించుగాక. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249